జోసెఫ్ విజయ్ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల మీద దృష్టి పెట్టాడు. కర్ణాటకలో బెంగళూరులో త్వరలోనే కార్పొరేషన్ ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఈ కార్పొరేషన్ ఎన్నికల కోసం 50 చోట్ల పోటీ చేస్తాడట. ఎందుకు అంటే బెంగళూరులో 20 నుంచి 22 లక్షల మంది తమిళులు ఉంటారు. అలాగే విజయ్కి అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి వస్తారు. పైగా ఇక్కడ మీరు పోటీ చేయండి, అలాగైతే తమిళులకి ఏదైనా సరే న్యాయం జరుగుతుంది, తమిళుల తరఫున పోటీ చేయొచ్చు, మాట్లాడొచ్చు, అలాగే ఇక్కడ తమిళుల తరఫున కూడా ఒక గొంతుకున్నట్లు ఉంటుంది అన్న విధంగా ఆయనకి ఎవరో సలహాలు ఇచ్చారట. అందుకని ఇప్పుడు విజయ్ ఇక్కడ కూడా పోటీ చేయడానికి సిద్ధపడిపోతున్నాడు. తెలంగాణలో 10 సంవత్సరాలు ఆగిన తర్వాత కేసీఆర్ 3వ దఫా ఖచ్చితంగా నేనే గెలుస్తానని చెప్పి ఏదేదో చేసి మొత్తానికి పార్టీ పేరు మార్చేసి పార్టీని మొత్తానికి నాశనం చేసేసాడు. తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ లేకుండా ఇప్పుడు నువ్వు టీవీకే అని పెట్టావు. టీవీ కంటే తమిళ వెట్రి కలగవు. నువ్వు అక్కడ తమిళ అని పేరు చెప్పి నువ్వు కర్ణాటకలో పోటీ చేస్తానంటే అంటే కర్ణాటకలో ఉన్నటువంటి తమిళులు ఉంటే ఉండొచ్చు కాక, కానీ మరి బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళు ఏంటి ఇదే? మొదలే మీరు తమిళ, కన్నడ, తెలుగు అని రకరకాల భాషా భేదాలు తీసుకొచ్చి పెట్టారు. మీ కమల్ హాసన్ అక్కడ పెంట చేశాడు ఈ మధ్య. మీరు ఏదైనా చేసేస్తారు, పర్వాలేదు. మీ భాష కోసం మీరు ఎంతకైనా తెగించేస్తారు. ఇతరుల భాషకు అస్సలు గౌరవమే ఇవ్వరు, కానీ మీరు ఇతర ప్రాంతాలకు వెళ్ళి పోటీ చేసేస్తారు. నీకు ఇక్కడ కరెక్ట్గా పూర్తిగా మెజారిటీ రాలేదు. సనాతన ధర్మాన్ని నాశనం చేస్తానన్నటువంటి ఆ వెధం మాట్లాడుతుంటే నువ్వు గుండ్రాయిల్లాగా అలా కూర్చొని ఉన్నావు, నిమ్మక నీరెత్తినట్లుగా. దున్నపోతు మీద వర్షం పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా. అంటే ఈ మాట అంటే చాలామందికి నొప్పి అనిపించవచ్చు, కానీ ఒక సీఎం స్థాయి వ్యక్తి అలాంటి విభేదాలు మాట్లాడినటువంటి వ్యక్తిని అలా చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు కరెక్టు? అది కూడా సాక్షాత్తు అందరికీ సమానమైనటువంటి దేవాలయం లాంటి అసెంబ్లీలో అలా మాట్లాడుతుంటే, ఒక వెధవ దున్నపోతులా మాట్లాడుతుంటే ఈ సదరు సీఎం మేము వచ్చేసి అలా చూస్తూ ఉండిపోయాడు. మరి ఈ వ్యక్తి కర్ణాటక వెళ్ళి అక్కడ మాట్లాడేస్తాడు, మళ్ళీ అక్కడ గెలుపొందేస్తాడు, అక్కడ పోటీ చేస్తాడు. అంటే వీళ్ళకి పర్వాలేదు, అంటే వీళ్ళు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే మాత్రం వ్యభిచారం. ఆ లెక్కను చూస్తే 1 కోటి మందికి పైగా తెలుగువారు తమిళనాడులో ఉన్నారు. మనం అసలు అందరం వెళ్ళి పోటీ చేయొచ్చు అక్కడ. తెలుగుదేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ వెళ్ళి పోటీ చేయొచ్చు అక్కడ. తెలుగుదేశం, వైసీపీ, జనసేన అందరూ పోటీ చేసినా 3-4 స్థానాలైనా వస్తాయిగా ఆ లెక్కని. కానీ వాళ్ళు వేయరు. తెలుగు వాళ్ళైనా సరే అక్కడ తమిళ వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారు, అక్కడ వాళ్ళని వాళ్ళు ఇచ్చేసుకుంటారు, ఓట్లేసి గెలిపించుకుంటారు. దరిద్రం ఏంటంటే ఇక్కడ గెలిపించుకోవడం తప్పు కాదు, అందరూ ఒక రకమైనటువంటి సిద్ధాంతాలతో అక్కడ పార్టీలు పెడితే వాళ్ళనే గెలిపిస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే డిఎంకే గెలిచినా టీవీకి గెలిచినా ఒక్కటే. కాకపోతే పల్లోడు కొట్టుకోవడానికి రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాయి మారింది అంతే. పల్లోడు కొట్టుకోవడం అయితే కన్ఫర్మ్ హిందువులు. కాకపోతే ఇంతకుముందు ఒక రాయితోటి ఇప్పుడు ఇంకొక రాయితోటి. ఆ రాయి పేరేం డిఎంకే, ఈ రాయి పేరేం వచ్చి టీవీకి, అంతే. అంతకుమించి ఏం లేదు. మరి పెద్ద మనిషి కర్ణాటకలో ఏ విధంగా గెలుపొందుతాడో చూడాలి.